హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2021లో రిలీజ్ అయిన మార్టియాస్ లేన్ అనే హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఓపెనింగ్ సీన్లో లియా అనే 10 సంవత్సరాల అమ్మాయిని చూస్తాము. ఈమె ఒక పెద్ద ఇంట్లో నివసిస్తూ తన ఫాదర్ ఇంటి దగ్గరలోనే ఉండే ఒక చర్చ్లో ప్రేస్టీ అయి ఉంటారు. ఇక తన అక్కనేటువంటి బెక్స్ ఎప్పుడూ తన ఫ్రెండ్స్తో పాటు బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకని లియాతో ఆమె అంతగా క్లోజ్గా ఉండదు. ఇక లియా వాళ్ళ అమ్మ సారా ఇంట్లోనే పని చేసుకుంటూ ఇంటి బాగోగులను చూసుకుంటూ ఉంటుంది. అలాగే సారా లియాని సరిగ్గా చూసుకోకుండా కొంచెం తనని డిస్టెన్స్లోనే పెంచుతూ ఉంటుంది. అంతేకాకుండా సారా ఎప్పుడూ సంతోషంగా ఉండక ఏదో ఒక విషయానికి ప్రతిరోజు దుఃఖంతోనే ఉండేదాన్ని లియా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా లియాకి ఆడుకోవడానికి కూడా ఎవరూ లేకుండా ఒంటరిగా ఇంటి చుట్టుముట్టూ తిరుగుతూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. లియాకి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే ఏదైనా ఒక వస్తువు తనకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ చిన్న వస్తువులను తను కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆకులు, రెక్కలు, అలాగే మిగతావి. ఇక లియా ఎప్పుడూ తన అమ్మ మెడలో ఉన్న గోల్డ్ లాకెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు దాంట్లో ఏదో సౌండ్ వస్తున్నదని తనకు అనిపిస్తుంది. అలా సారా ఆ లాకెట్ని తీసిపెట్టి స్నానానికి వెళ్ళినప్పుడు దాన్ని గమనించిన లియా కుతూహలం తట్టుకోలేక దాన్ని తీసుకొని ఆ లాకెట్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు తనకు దాంట్లో ఎవరివో హెయిర్స్ కనిపిస్తుంది. ఈ హెయిర్ ఎవరిదని లియా ఆలోచించి దాన్ని అక్కడే ఉంచడానికి చూసినప్పుడు తన అమ్మ వస్తున్నది ఆమెకు తెలుస్తుంది. అప్పుడు చాలా భయపడిన లియా దాన్ని అక్కడే పెట్టడానికి అవ్వక దాన్ని తీసుకుని తన రూమ్ వైపు పారిపోతుంది. కొంచెం సమయం తర్వాత సారాకి తన లాకెట్లో ఆ హెయిర్ లేదని తెలిసి చాలా ఆలోచిస్తూ గట్టిగా ఏడుస్తుంది. తను వెళ్ళే చర్చ్ అలాగే ఇంట్లో అంతా దాన్ని వెతుకుతుంది. కానీ ఆ హెయిర్ లియాతో ఉందని ఆమెకు తెలిసి ఉండదు. అదంతా చూస్తున్న లియా ఆ హెయిర్ కోసం తన అమ్మ ఎందుకింత ఆలోచిస్తున్నారని థింక్ చేస్తుంది. తర్వాత తన అమ్మ కష్టాన్ని చూడటానికి అవ్వక రాత్రి టైంలో లియా ఆ హెయిర్ ఎక్కడ ఉండిందో అక్కడే ఉంచడానికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు తనని ఎవరో ఫాలో చేస్తున్నారని తనకు అనిపిస్తుంది. చూస్తే ఎవరు కూడా ఉండరు. అలా తన అమ్మ రూమ్కి వెళ్ళిన లియా ఆ లాకెట్లోకి ఆ హెయిర్ని పెట్టడానికి ముందవుతుంది. ఈ సమయంలో సారాకి మెలకు అవుతుంది. అప్పుడు భయపడిన లియా ఆ హెయిర్ని అక్కడ పెట్టడానికి అవ్వక కంగారుగా తన రూమ్ దగ్గరకు వెళ్ళి ఆ హెయిర్ని ఎక్కడ ఉంచాలో తెలియక దాన్ని విండో నుండి పడేసి పడుకుంటుంది. ఇక మరుసటి రోజు బెక్స్ అలాగే లియా వాళ్ళు పెంచిన కుక్కను తీసుకుని బయట తిరగడానికి వెళ్తారు. అలా చాలా లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళడానికి బెక్స్ లియాని అడవి దారిలోని ఒక షార్ట్ కట్లో తీసుకుని వెళ్ళడానికి చూస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు బెక్స్ లియాకి దయ్యాల కథలు చెప్తూ భయపెట్టడానికి స్టార్ట్ చేస్తుంది. ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న కుక్క అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు బెక్స్ దాన్ని పట్టుకోవడానికి లియాని దారి మధ్యనే వదిలేసి పారిపోతుంది. ఇక బెక్స్ వెళ్ళిన వెంటనే లియాకి అక్కడే అందమైన అలాగే ఏంజల్ డ్రెస్ వేసుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి దారి తప్పిపోయింది అనుకున్న లియా ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. ఇక లియాకి ఫ్రెండ్స్ ఎవరు లేని కారణం వల్ల ఆడుకోవడానికి ఆ అమ్మాయిని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు అక్కడికి బెక్స్ వస్తుంది. ఆమె వచ్చిన వెంటనే లియాకి ఆ అమ్మాయి కనిపించదు. ఆమె వెళ్ళిపోయిందని లియా అనుకుంటుంది. అలా లియా ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తుండటం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తుంది. అయితే మార్నింగ్ టైం కాదు, మధ్యరాత్రి టైంలో, అది కూడా తన రూమ్ విండో నుండి. అప్పుడు లియా ఆ అమ్మాయిని తన రూమ్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఫన్నీ స్టోరీస్లను చెప్తూ చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళడానికి చూస్తుంది. వెళ్ళడం కన్నా ముందు ఒక విచిత్రమైన మాట చెప్తుంది. అదేంటంటే, నువ్వు వెతుకుతున్న వస్తువు మీ ఇంటి బ్యాక్ యార్డ్లో ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు లియా ఆ అమ్మాయి చెప్పిన వస్తువు నేను వెతుకుతున్న ఆ హెయిరే ఉండొచ్చు అనుకుని వెంటనే బ్యాక్ యార్డ్కి వెళ్తుంది. వెళ్ళి ఆ ప్లేస్లో వెతుకుతుంది.
అప్పుడు తనకు విరిగిపోయిన ఒక కప్ అలాగే దాని లోపల ఎల్ అనే లెటర్ బీడ్ దొరుకుతుంది. అప్పుడు లియా తన కలెక్షన్ లో దాన్ని కూడా యాడ్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ డే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లియా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి చెప్పిన అదే ఫన్నీ స్టోరీస్ లను తన ఇంట్లో వాళ్లతో చెప్తుంది. ఆ ఫన్నీ స్టోరీస్ నవ్వు తెప్పించేవి అయినా కూడా వాళ్ళెవ్వరూ నవ్వకుండా చాలా షాక్ అవుతారు. ఇక సారా అయితే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు బెక్స్ ఈ ఫన్నీ స్టోరీస్ లను నీకు చెప్పిన వాళ్ళు ఎవరని అడిగినప్పుడు లియా దానికి సమాధానం ఇవ్వదు. అలా వాళ్ళ ఇంటికి సారా ఫ్రెండ్ అయినటువంటి కైలా అనే మహిళ తన పాపతో పాటు అక్కడికి వస్తుంది. కొన్ని రోజుల పాటు తన ఫ్రెండ్ తో ఉండటానికి ఆమె వచ్చిందని మనకు తెలుస్తుంది. అలా కైలా లియాతో టైం స్పెండ్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక రాత్రి టైంలో మళ్ళీ వచ్చిన ఆ పేరు లేని అమ్మాయి లియాతో మాట్లాడుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ లియా ఆ అమ్మాయికి ఒక విషయం చెప్తుంది. మా అమ్మకు ఒక ఫేవరెట్ స్వెటర్ ఉంది, దాన్ని వేసుకోవడానికి మా అమ్మకు చాలా ఇష్టం. అయితే ఆ స్వెటర్ లో ఉన్న ఒక బటన్ మిస్ అయింది అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆ బటన్ ఎక్కడ ఉంది అలాగే ఏ ప్లేస్ లో ఉంది అనే ఒక క్లూ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు లియా అదే ప్లేస్ కి వెళ్ళి అక్కడ వెతికినప్పుడు తనకు ఒక బొమ్మ దొరికి విచిత్రం అన్నట్లుగా దాంట్లో ఆ బటన్ ఉంటుంది. అలాగే ఈసారి లియాకి ఈ అనే ఇంకొక బీడ్ దొరుకుతుంది. తర్వాత ఇంటికి వచ్చిన లియా ఆ లెటర్ బీడ్ ని తన కలెక్షన్ లో చేర్చుకుని ఆ బటన్ ని తన అమ్మ స్వెటర్ కి తనే స్టిచ్ చేస్తుంది. ఇక అదే రాత్రి మళ్ళీ ఆ అమ్మాయి లియాని మీట్ అవ్వడానికి వస్తుంది. మొదట్లో చూడటానికి బాగానే ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు చూడటానికి చాలా వీక్ అయినట్లుగా కనిపిస్తుంది. తర్వాత చెప్తుంది, నేను ఏంజెల్, నాకు నిజమైన రెక్కలున్నాయి, నేను దేవతలలాగా అని చెప్తుంది. కానీ లియాకి ఆ అమ్మాయి వస్తే ఎలాంటి గుడ్ ఫీలింగ్స్ కలగక కేవలం బ్యాడ్ ఫీలింగ్సే వస్తూ ఉంటాయి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ముక్కులో రక్తం రావడానికి స్టార్ట్ అయ్యి విచిత్రంగా బిహేవ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అది చూసిన లియాకి కంగారవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి నేను వెళ్ళాలి అని చెప్పి ఒక మాట చెప్తుంది. నువ్వు వెతుకుతున్న వస్తువు మీ ఇంటి కిచెన్ షెల్ఫ్ లో ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు లియా కిచెన్ షెల్ఫ్ లో ఏముందని వెతుకుతుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ షెల్ఫ్ మీద ఉన్న ఒక పాట్ కిందకు పడిపోతుంది. అప్పుడు దాంట్లో ఉన్న మిల్క్ టీత్స్ అన్ని వైపులా పడతాయి. దాన్ని చూసిన సారా చాలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు లియాకి దాంట్లో ఏ అలాగే హెచ్ అనే ఇంకొక 2 బీడ్స్ దొరుకుతాయి. వాటిని తీసుకుని తన కలెక్షన్ లో యాడ్ చేసుకుంటుంది. తర్వాత లియా ఆ బటన్ ని స్టిచ్ చేసిన స్వెటర్ ని తన అమ్మకు ఇస్తుంది. దాన్ని చూసిన సారాకి చాలా సంతోషంగా అనిపించి ఆ బటన్ ని అబ్జర్వ్ చేసి ఇలా చెప్తుంది, నువ్వు స్టిచ్ చేసిన ఈ బటన్ చాలా లూజ్గా ఉంది, నేను మళ్ళీ దీన్ని తీసి సరిగ్గా స్టిచ్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. ఇక రాత్రి టైంలో కైలా పాపకు ఊపిరాడక ఎక్కువగా దగ్గడానికి స్టార్ట్ అవుతుంది. ఏమని చూస్తే ఆ పాప ఆ బటన్ ని మింగేసి ఉంటుంది. అప్పుడు సారా వెంటనే వచ్చి మింగిన ఆ బటన్ ని బయటికి తీయించి ఆ పాప ప్రాణాలను కాపాడుతుంది. ఇంకా మరుసటి రోజు కైలా ఈ ఇంట్లో నా పాప ప్రాణమే పోయేది అని కోపగించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటు సారా ఆ బటన్ ని సరిగ్గా స్టిచ్ చేయకపోవడం నాదే తప్పు అని ఏడుస్తూ ఉంటుంది. రాత్రి టైంలో ఆ అమ్మాయి లియా రూమ్ కి మళ్ళీ వస్తుంది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు చాలా సంతోషపడే లియా ఇప్పుడు భయపడటానికి స్టార్ట్ చేస్తుంది. దాన్ని గమనించిన ఆ అమ్మాయి, నేను నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాను, నేను ఏంజెల్, నాకు నిజంగానే రెక్కలు ఉన్నాయి, చూస్తావా అని అడుగుతుంది. అందుకు లియా సరే చూపించు అన్నప్పుడు ఆ అమ్మాయి వీపులో నిజంగానే రెక్కలు పెరుగుతూ ఉంటాయి. అలాగే లియాకు ఆ అమ్మాయి దేహంలో కుళ్ళిపోయిన ఒక ప్లేస్ లో పురుగులు కనిపిస్తాయి. అది చూసిన లియాకి చాలా భయం వేసి నువ్వు నాకు వద్దు, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేస్తుంది. అప్పుడు లియా భయం చూసిన ఆ అమ్మాయి లియా దగ్గరికి వచ్చి ఒక ఒప్పందం చేసుకుంటుంది. సరే నేను ఇక్కడి నుండి వెళ్తాను, నువ్వు వెతుకుతున్న అలాగే నువ్వు దొంగలించిన వస్తువు నీకు కావాలంటే నా పేరుని కనిపెట్టు, అప్పుడు నేను నువ్వు దొంగలించిన ఆ హెయిర్స్ ఇస్తాను, నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నా పేరుని కనిపెట్టే క్లూ మార్టియస్ లేన్ అని చెప్పి తర్వాత లియాకి కోపం తెప్పించే మాటలు చెప్తుంది. అప్పుడు కోపగించుకున్న లియా
ఆ అమ్మాయిని విండో నుండి కిందకు నెట్టేస్తుంది. ఇక మరుసటి రోజు లియా వాళ్ళ ఫాదర్ లియాకి ఒక పని చెప్తారు. అదేంటంటే కొన్ని బిల్స్ లను లియాకి ఇచ్చి దీన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న లిలియన్ అనే మహిళకు ఇచ్చిరా అని చెప్తాడు. అందుకు లియా కూడా సరే అని చెప్తుంది. ఫ్రెండ్స్, లిలియన్ అంటే సారాకి ఇష్టం ఉండదు. లియాని వాళ్ళ ఇంటికి ఒంటరిగా పంపించడానికి ఇష్టం అవ్వక ఆమె కూడా తనతో పాటే వెళ్తుంది. సారాకి లిలియన్ ని చూస్తే ఎందుకు ఇష్టం అవ్వదని మనకు ముందు తెలుస్తుంది. అలా వాళ్ళు లిలియన్ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన సారాకి ఊరి నుండి వచ్చిన లిలియన్ కొడుకైన ఫ్రెడీ అనే యువకుడు కనిపిస్తాడు. అతన్ని చూసిన వెంటనే సారాకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆమె ఎదురుగా లిలియన్ వస్తుంది. వచ్చిన ఆమె తన కొడుకు వైఫ్ని పరిచయం చేస్తుంది. అప్పుడు లియా ఆమెకు ఇవ్వాల్సిన బిల్స్ ఇచ్చిన వెంటనే సారా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి తన ఇంటికి వస్తుంది. అలా తన ఇంటికి వచ్చిన ఆమె చాలా దుఃఖంతో ఉండేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఫ్రెడీ ఏదో తప్పు చేశాడని మనకు అనిపిస్తుంది. తర్వాత లియా తన అమ్మను పడుకోబెట్టి బయటికి వెళ్తుంది. ఆ అమ్మాయి చెప్పిన క్లూ ఉపయోగించుకుని మార్టియాస్ లేన్కి వెళ్తుంది. వెళ్ళిన తనకి మార్టియాస్ లేన్ ఊరి బోర్డులో ఇంకొక సి అనే బీడ్ దొరుకుతుంది. తర్వాత లియా ఇంటికి వచ్చేటప్పుడు తనకు ఊపిరాడదు. అప్పుడు మనకు తెలుస్తుంది లియా ఒక ఆస్తమా పేషెంట్ అని. అలా లియాకి నడవటానికి అవ్వక బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల కష్టపడుతున్నప్పుడు అక్కడికి బెక్స్ వస్తుంది. వచ్చి తనని ఇంటి లోపలికి ఎత్తుకొని వెళ్ళి ఇన్హేలర్ నుండి లియాని కాపాడుతుంది. తర్వాత తన రూమ్కి తీసుకుని వెళ్ళిన బెక్స్ రాత్రి టైంలో ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు లియా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని బెక్స్తో వివరంగా చెప్పి ఆ లెటర్ బీడ్స్లన్నిటినీ చూపిస్తుంది. ఆ మాటల్ని విన్న బెక్స్కి చాలా కంగారవుతుంది. అప్పుడు బెక్స్ ఈ విధంగా దొరికిన వస్తువులను పాతి పెట్టాలి, ఇదే లాస్ట్. ఆ అమ్మాయి గురించి అలాగే ఈ బీడ్ల గురించి నువ్వు ఆలోచించకు. ఈ రోజు రాత్రి ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదు, ఎందుకంటే ఈ రోజు రాత్రి నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి అక్కడే పడుకుంటుంది. ఇక మరుసటి రోజు బెక్స్ యూనివర్సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వెళ్ళడం కన్నా ముందు ఆ బీడ్స్ ఉన్న బాక్స్ ని గార్డెన్ లో పాతి పెడుతుంది. దాన్ని లియా చూస్తూ ఉంటుంది. తర్వాత బెక్స్ అలాగే తన ఫాదర్ యూనివర్సిటీ వైపు వెళ్తే లియా అలాగే సారా ఇంట్లోనే ఉంటారు. అలా లియా బెక్స్ రూమ్ వైపు వెళ్ళినప్పుడు తన రూమ్ డ్రాలో ఏదో విచిత్రమైన వస్తువు కనిపించి ఏమని చూసినప్పుడు అది బెక్స్ అనే పేరైన బీడ్స్ అయి ఉంటుంది. ఫస్ట్ టైం దాన్ని బ్రేస్లెట్ లాగా చూసిన లియాకి ఆ బీడ్స్ ని ఎలా ఉపయోగించాలని తెలుస్తుంది. అందుకని బెక్స్ పాతి పెట్టిన ఆ బాక్స్ ని తీసుకుంటుంది. తర్వాత ఆ బీడ్స్ లన్నిటిని జోడించడానికి ట్రై చేస్తుంది. అలా చాలాసేపు ప్రయత్నించిన తర్వాత తనకు ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరు ఏమంటే రేచల్. ఆ పేరుని చెప్పిన వెంటనే అక్కడికి సారా వస్తుంది. రేచల్ అనే పేరుని విన్న సారాకి చాలా షాక్ అయ్యి ఏడవటానికి స్టార్ట్ చేస్తుంది. అదే సమయానికి నా పేరుని కనిపెడితే నీకు ఆ హెయిర్స్ ని ఇస్తానని ప్రామిస్ చేసిన ఆ అమ్మాయి తన ప్రామిస్ ని ఫిల్ చేసి విండో నుండి ఆ హెయిర్స్ ని వచ్చేలాగా చేస్తుంది. అప్పుడు లియా దాన్ని తీసుకుని తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ, ఈ హెయిర్స్ ని నేను చివరిగా వెతికేశాను, తీసుకో అని ఇచ్చి ఆ హెయిర్స్ ఎవరిది అని అడుగుతుంది. అప్పుడు సారా చెప్పే మాటల నుండి చాలా సంవత్సరాల ముందు ఈ కుటుంబంలో జరిగిన బాధాకరమైన ఇన్సిడెంట్ గురించి మనకు తెలుస్తుంది. సారాకి బెక్స్ పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత రేచల్ అనే అమ్మాయి పుడుతుంది. తనదే ఈ బ్రేస్లెట్. లియా బీడ్లతో ఏవైతే వస్తువులను కనిపెట్టిందో అవన్నీ రేచల్కి చెందినవి. అంటే కప్, డాల్, బ్రేస్లెట్, అలాగే కిచెన్ షెల్ఫ్ పై ఉన్న మిల్క్ టీత్, అలాగే బ్రేక్ఫాస్ట్ సమయంలో లియా చెప్పిన ఫన్నీ స్టోరీస్ కూడా రేచల్ చెప్పే స్టోరీసే అయి ఉంటాయి. అందుకని దాన్ని విన్న అందరూ నవ్వక షాక్ అయ్యారు. అలా ఒకరోజు రేచల్ ఏంజల్ కాస్ట్యూమ్ లో మార్టియాస్ లేన్ రోడ్ లో వెళ్లేటప్పుడు ఒక కార్ నుండి యాక్సిడెంట్ అయ్యి రేచల్ చనిపోతుంది. ఇలాంటి పని చేసిన ఆ కేర్లెస్ డ్రైవర్ మరి ఎవరో కాదు, లిలియన్ కొడుకైన ఫ్రెడీ. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను ఆ ఊరినే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అందువల్లనే లిలియన్ ఇంట్లో ఫ్రెడీని చూసిన సారాకి చాలా కోపం వచ్చి ఉంటుంది. ఈ రేచల్ విషయానికి ఎప్పుడూ సారా చాలా దుఃఖంతోనే ఉంటుంది. అంటే ఇన్ని రోజులు లియాని మీట్ అవుతూ ఉండింది రేచల్ కాదు,
ఆమె ఆత్మ అని మనకు తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగి 1 year అయినా కూడా సారా తన కూతురి చావుని ఒప్పుకోదు. తన కూతురి జ్ఞాపకం కోసం ఆమె హెయిర్స్ ని లాకెట్ లో పెట్టుకుని ఉంటుంది. కానీ రేచల్ ఆత్మ సారాకి కనెక్ట్ అయి ఉండదు. ఎప్పుడైతే ఆ హెయిర్స్ లియాతో చేరిందో ఆ ఆత్మ లియాతో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంటుంది. ఇక రాత్రి టైంలో తన కూతురు ఖచ్చితంగా వస్తుందని సారా ఆ హెయిర్స్ ని తీసుకుని లియా రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన కరెక్ట్ టైంకి అక్కడికి రేచల్ ఆత్మ వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత తన కూతుర్ని చూసిన సారాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సారా తన కూతుర్ని ఎంత ఇష్టపడుతుందో అంతే ఇష్టం రేచల్కి కూడా ఉంటుంది. తర్వాత రేచల్ తన అమ్మని కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళడానికి డిసైడ్ చేస్తుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన లియా తన అమ్మను రేచల్ దగ్గరికి పంపించడానికి ఒప్పుకోకుండా ఉన్నప్పుడు రేచల్ నువ్వు రాకపోతే లియాకి నేను ప్రాబ్లం కలిగిస్తాను అని తన అమ్మకి చెప్తుంది. అప్పుడు సారా రేచల్తో పాటు వెళ్ళడానికి ఒప్పుకొని అదే విండో నుండి దూకి సారా సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది కొన్ని రోజుల తర్వాత. అప్పుడు మనకు లియా ఇంట్లో వాళ్ళు ఆ ఇంటినే ఖాళీ చేసి వెళ్తున్నది కనిపిస్తుంది. అప్పుడు లియా ఇంటి మెయిన్ హాల్కి వెళ్ళినప్పుడు తనకు తన అమ్మ అలాగే రేచల్ ముక్తి దొరకని ఆత్మల్లాగా కనిపిస్తారు. ఇక్కడితో మాటియాస్ లేన్ అనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.